గోల్డ్ స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. అందరూ అవాక్కయ్యేలా బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్ హోస్టెస్ పట్టుబడింది. సురభి ఖాతున్ అనే ఎయిర్ హోస్టెస్ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఏకంగా మలద్వారంలో దాదాపు కిలో బంగారం దాచింది ఎయిర్ హోస్టెస్. మే 28న కన్నూరు ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ నుంచి విమానంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ వచ్చింది. ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ హోస్టెస్ను అధికారులు పట్టుకున్నారు. నిందితురాల్ని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతున్కు 14 రోజుల కస్టడీ విధించారు. గతంలోనూ గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడింది సురభి ఖాతున్. అధికారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. అక్కడ కాదు ఇక్కడ కాదు, ఏకంగా మలద్వారంలో, రెక్టంలో ఈ గోల్డ్ను పెట్టుకొని వచ్చింది. మరి దాదాపు కిలో బంగారాన్ని మలద్వారంలో దాచుకొని వచ్చిందంటే ఎంత తెలివిగా వ్యవహరించిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సురభి ఖాతున్ గతంలో కూడా ఇలాంటి పనులకే పాల్పడింది. గతంలో కూడా గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు ఎప్పటికప్పటికీ అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జరిగింది ఈ ఘటన. కేరళలో మస్కట్ నుంచి వచ్చినటువంటి విమానంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ జరిగింది. మే 28న కన్నూరు ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతున్ అనే ఎయిర్ హోస్టెస్ ఏకంగా మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచుకొని వచ్చింది. అందరూ అవాక్కయ్యేలా ఇలాంటి ఘటనకు పాల్పడింది. దీంతో గోల్డ్ స్మగ్లర్లు ఎంతలా బరి తెగిస్తారో మనకు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపు కిలో బంగారం పట్టుబడింది. మే 28న ఈ ఘటన చోటు చేసుకుంది కన్నూరు ఎయిర్పోర్ట్లో. మస్కట్ నుంచి కన్నూరుకు వచ్చినటువంటి ఫ్లైట్లో ఒకరు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ డిఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అంది. దీంతో డిఆర్ఐ అధికారులు అందరినీ తనిఖీ చేసి చూశారు. ఎవరి దగ్గర బంగారం ఆనవాళ్ళు కానీ డిటెక్టర్లో అలాంటి మెటల్ కానీ ఎక్కడ ఎవరి దగ్గర కనిపెట్టలేకపోయారు. కానీ ఏకంగా క్యాబిన్ క్రూ అంటే ఎయిర్ హోస్టెస్ రూపంలో ఉన్నటువంటి సురభి ఖాతున్ దగ్గర అది బయటపడింది. స్కానింగ్లో సురభి ఖాతున్ దగ్గర ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ రావడంతో అధికారులు ఆమెను అనుమానితురాలుగా అదుపులోకి తీసుకున్నారు. సురభి ఖాతున్ను తొలుత ప్రశ్నించారు, మర్యాదగా అడిగారు. కానీ సురభి ఖాతున్ తన దగ్గర బంగారం లేదంటూ, తన దగ్గర ఎలాంటి వస్తువులు లేదంటూ బుకాయించసాగింది. కానీ అక్కడ యంత్రాలు మాత్రం అబద్ధం ఆడవక అత్యంత అధునాతనమైనటువంటి డిటెక్టర్లు ఉండేటువంటి అంతర్జాతీయ విమానాల్లో కన్నూరు ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి కేరళకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు. సో అదే క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు సురభి ఖాతున్ను నేరుగా తీసుకెళ్లి మహిళా అధికారులు ఆమెను పూర్తి స్థాయిలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. మెషిన్ల ద్వారా, డిటెక్టర్ల ద్వారా పరిశీలించగా అవాక్క ఈ విషయం బయటపడింది. సురభి ఖాతున్ రెక్టం అంటే మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి అక్రమ రవాణా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలాంటి దారులు కూడా ఉంటాయా? అది కూడా వాళ్ళు వీలో కాదు, సాధారణ ప్రయాణికులు కాదు, లేదంటే పేరు మోసిన అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా కాదు. అది పోయి ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదే నేపంతో అదే ముసుగులో, ఎయిర్ హోస్టెస్ ముసుగులో అక్రమ స్మగ్లింగ్కు పాల్పడుతుంది. గతంలో కూడా సురభి ఇలాంటి బంగారం స్మగ్లింగ్కే పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. తాజాగా ఈసారి అంతా ఇంత కాదు, దాదాపు కిలో బంగారం, కిలో బంగారాన్ని రెక్టంలో దాచుకొని వచ్చింది, మలద్వారంలో దాచుకొని వచ్చింది. కానీ అధికారులకు దొరికిపోయింది సురభి ఖాతున్. నిందితురాల్ని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతున్కు 14 రోజుల కస్టడీ విధించిన పరిస్థితి కనబడుతోంది. మే 28న జరిగినటువంటి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. మొత్తం మీద సురభి ఖాతున్ కూడా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా ఆ తనిఖీల్లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. నిఘా వర్గాల పక్కా సమాచారం మేరకు డిఆర్ఐ అధికారులు ఈ దాడి నిర్వహించారు. దాడి నిర్వహించిన క్రమంలో ఎయిర్ హోస్టెస్ సురభిని క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. మొత్తం మీద అవాక్కయ్యే విషయం. జాతీయంగా ఓ అంతర్జాతీయ విమానంలో
మన దేశానికి చెందిన ఓ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది, ఏకంగా ఫ్లైట్లో పనిచేసేటువంటి క్యాబిన్ క్రూ సిబ్బంది, అంటే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెతను ఇక్కడ అబద్ధం చేస్తూ ఇక్కడ ఖచ్చితంగా ఆమె ఏదైతే బంగారాన్ని దాచుకుని వచ్చిందో ఇక్కడ యంత్రాలు కనిపెట్టాయి. ఎస్, నేను చెప్తున్న సామెత నిజమే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెతని ఇక్కడ తుడిపివేసింది. ఏకంగా ఎయిర్ హోస్టెస్ సురభి ఖాన్ చేసిన వ్యవహారం ఇక్కడ యంత్రాల ద్వారా బయటపడింది. డిటెక్టర్ యంత్రాలు, అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలు సురభి బండారాన్ని బయటపెట్టాయి. ఇన్నాళ్ళు సురభి ఎంత మేరకు స్మగ్లింగ్ చేసింది, ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం సురభి ఖచ్చితంగా అధికారులు దొరికిపోయింది. క్షుణ్ణంగా జరిపినటువంటి పరిశీలనలో, క్షుణ్ణంగా జరిపినటువంటి తనిఖీల్లో సురభి బండారం బయటపడింది. ఈసారి మాత్రం దొంగ దొరికింది. ఎగ్జాక్ట్లీ సురభి ఖాతున్ కిలో బంగారాన్ని మలద్వారంలో అక్రమ రవాణా చేస్తూ ఈసారి అధికారులకు దొరికిపోయిన వైనం నిజంగా నివ్వెరపరిచింది. అక్కడ ఇక్కడ కాదు, ఎస్ మరొకసారి చెప్తున్నాను, అక్కడ ఇక్కడ కాదు, మలద్వారంలో కిలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయినటువంటి ఇలాంటి ఇంటి దొంగల గుట్టును అధికారులు బట్టబయలు చేశారు. కన్నూర్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.